తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు, సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి, పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి, కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం. రూపినేని కాంతి, తెనాలి నియోజకవర్గం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. మీరు బైక్ ని రాత్రులు రోడ్డు మీద పార్కింగ్ చేస్తున్నారా? తస్మత్ జాగ్రత్త. తెల్లవారేసరికి మీ బైక్ మాయమైపోవచ్చు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో కొందరు కన్నింగాళ్లు రోడ్డు మీద పెట్టిన బైకులను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస బైకుల చోరీలతో పోలీసులు సైతం తలపట్టుకుంటున్నారు. నిన్నగాక మొన్న గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకుంటే వారి వద్ద గంజాయితో పాటు వారు కాజేసిన 4 మోటార్ సైకిళ్లు దొరికాయి. తెనాలిలో దాదాపు ఎక్కువ మంది తమ బైకులను, కార్లను ఇంటి ముందు పార్కింగ్ చేస్తున్నారు. అయితే రాత్రి వేళల్లో పార్కింగ్ చేసిన బైకులనే టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. చెడు అలవాట్లకు బానిసై కొందరు యువకులు చదువుకుని కూడా ఇలా బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. తెనాలి ముత్తుశెట్టిపాలెంలోని వర్మావారి వీధిలో గురువారం తెల్లారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక దొంగ నడుచుకుంటూ వచ్చి తన వద్ద ఉన్న తాళాలతో అక్కడే పార్కింగ్ చేసిన దాదాపు 5 బైకుల తాళాలు తీసేందుకు ట్రై చేసేశాడు. చివరకు ఆ ప్రాంతంలో ఉన్న తెలుపు రంగు యాక్టివా AP 07BR 4460 తాళం రావడంతో ఆ బైక్ ను వేసుకుని తుర్రుమన్నాడు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ చోరీ చూస్తే దొంగతనానికి పాల్పడింది ఒక యువకుడిగా అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్ల మీద ఎవరైనా సంచరిస్తే వారిని ఆపి వివరాలు తీసుకునేవారు పోలీసులు. అయితే ఇటీవల కాలంలో ఆ సాంప్రదాయాన్ని మరిచారు. దీంతో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దర్జాగా చోరీ చేసుకుని వెళ్లినా స్కూటర్ దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఇలా యథేచ్ఛగా తెనాలిలో బైకులను చోరీ చేస్తున్నారు కన్నింగాళ్లు. తెనాలి ప్రజలు ఇప్పటికైనా మీ బైకులను రోడ్డు మీద రాత్రులు పార్కింగ్ చేయకుండా భద్రత కలిగిన ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోండి. లేదంటే ఇలాంటి కన్నింగాళ్ల బారిన మీ బైకులు పడి చోరీకి గురవక తప్పదు. తస్మత్ జాగ్రత్త.